అందరికీ నమస్కారం. తెలుసుకుందాం పదండి ఛానల్కి స్వాగతం. కరాచీ బేకరీ హైదరాబాద్కు చెందిన ఈ కంపెనీ ఇండియాలోనే ఒక ఫేమస్ బ్రాండ్. ప్రతి సూపర్ మార్కెట్స్లోనూ ఈ బ్రాండ్కి సంబంధించిన ప్రోడక్ట్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ కంపెనీకి 70 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. అలాంటి ఈ కంపెనీకి ఇప్పుడు ఒక సమస్య ఎదురైంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత బేకరీ పేరు మార్చాలనే డిమాండ్లు బాగా పెరిగాయి. అసలు ఇది భారతదేశానికి చెందిన కంపెనీయేనా? అసలు పాకిస్తాన్లోని ప్రముఖ నగరమైన కరాచీ పేరు ఈ బేకరీకి ఎందుకు పెట్టారు? మొదలైన విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అది 1947వ సంవత్సరం, దేశ విభజన కాలం. భారతదేశ విభజన సమయంలో ఎంతోమంది సింధీ హిందూస్ పాకిస్తాన్ నుంచి భారత్కు వలస వచ్చారు. ఎందుకంటే అక్కడ మతపరమైన ఉద్రిక్తలు అధికంగా ఉండేవి. కరాచీ బేకరీ వ్యవస్థాపకుడు కాంచంద్ రామ్నానీ గారు కూడా అలాంటి వలసదారులలో ఒకరు. అలా రామ్నానీ కుటుంబం పాకిస్తాన్లోని కరాచీ నుండి హైదరాబాద్కు వలస వచ్చారు. ఆ తర్వాత 1953వ సంవత్సరంలో మోజంజాహి మార్కెట్ వద్ద మొదటి కరాచీ బేకరీ ప్రారంభించారు. దాని వ్యవస్థాపకుడు కాంచంద్ రామ్నానీ గారు. ఆయన పేరులో ఖాన్ అన్న పదం ఉండటం వల్ల చాలామంది ఆయనను ముస్లిం అనుకుంటారు, కానీ కాదు. కాంచంద్ అనే పేరు సింధీ హిందువులలో సాధారణంగా కనిపించే పేరు. రామ్నానీ అనేది కూడా ఒక సింధు హిందూ వంశానికి చెందిన ఇంటి పేరు. కరాచీ బేకరీకి హైదరాబాద్తో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, దేశవ్యాప్తంగా మరియు విదేశాల్లో కూడా బ్రాంచ్లు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్లోనే 23 బ్రాంచ్లు ఉన్నాయి. కుకీస్, కేక్స్, వెజ్ స్నాక్స్ వంటి వాటికి ఇది బాగా ఫేమస్. అయితే రీసెంట్గా జరిగిన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పరిస్థితి మారింది. అయితే దాని పేరు కరాచీ కావడంతో కొంతమంది ఇది పాకిస్తాన్కి చెందినదిగా భావించారు. విశాఖలోని కరాచీ బేకరీపై హిందూ జనజాగరణ సమితి దాడికి పాల్పడింది. దాంతో యాజమాన్యం బిక్కుబిక్కుమంటూ బోర్డులు పెట్టారు. మాది స్వచ్ఛమైన భారతీయ బ్రాండ్ అని, 1953లో స్థాపించామని, ఇది పాకిస్తాన్ బ్రాండ్ కాదని వారు చెప్పారు. కరాచీ బేకరీ వ్యవస్థాపకుడు కాంచంద్ రామ్నానీ వారసులు మీడియాతో మాట్లాడారు. మా తాత పాకిస్తాన్ నుంచి వలస వచ్చారు. మేము భారతీయులమే. మాకు మద్దతు ఇవ్వాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మరియు పోలీసులను వారు కోరారు. 70 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కరాచీ బేకరీ పేరు మార్చమని చెప్పొద్దని, ఇది మన చరిత్రకు అవమానమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కరాచీ బేకరీకి సంబంధించిన సంక్షిప్త చరిత్ర. కరాచీ బేకరీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.